వాళ్ళందరికీ నమస్తే, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ మనం వచ్చేసి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లో మనం ఒక లైట్ వెయిట్ జాలీ కలెక్షన్ అనేది చూడబోతున్నాము. సో ఈ జాలీ కలెక్షన్ అనేది మనకు జాలీ అనగానే స్ట్రింగింగ్ తో ఉంటుంది కాబట్టి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. సో దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి. నేను ఒకసారి చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ సీయింగ్ జాలీ నెక్లెసెస్. సో నేను ఇప్పుడు చూపించే వీడియోలో ఫస్ట్ జాలీ నెక్లెస్ అనమాట ఇది. సో దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ 11 గ్రామ్స్ ఉందండి. అంటే తులంలోనే మీకు ఒక మంచి జాలీ నెక్లెస్ ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడంతా సరోస్కి పర్ల్స్తో స్ట్రింగ్ చేశారు పైన, అది కూడా 3 లేయర్స్లో ఉంది ఇలాగా. సో మళ్ళీ ఇక్కడ కింద చూస్తే కనుక సరోస్కి పర్ల్స్ అనేది హ్యాంగ్ చేశారు. సో మధ్యలో చూస్తే కనుక ఇక్కడ సీజర్ స్టోన్తో వర్క్ చేశారు. పైన ఒక చిన్న పర్ల్ డ్రాప్ ఇచ్చారు, ఇక్కడ కింద కూడా ఒక చిన్న పర్ల్ డ్రాప్ అనేది హ్యాంగ్ చేశారు. ఇదేదైతే స్టోన్ ఉంది కదండి, ఇది బ్లూ కలర్లో ఉంది. సో ఇది బ్లూ కలర్లో కాకుండా మనకు దగ్గర వెరైటీ ఆఫ్ కలర్స్ ఉంది. రెడ్ కానివ్వండి, గ్రీన్ కానివ్వండి, దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర. సో చాలా బ్యూటిఫుల్ అనమాట. ఓన్లీ 11 గ్రామ్స్లో ఉంది ఇది. So hi customers, whoever are asking for the price details, we do have our website. Do check our website for all the price details. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకుముందు దాంట్లో వచ్చేసి బ్లూ కలర్ స్టోన్ ఉండింది కదండి మధ్యలో, ఇది వచ్చేసి కోరల్ అనమాట. సో దీంట్లో హైలైట్ వచ్చేసి ఆ కోరల్ స్టోన్ ఒక్కటే మధ్యలో. దగ్గర చుట్టూ మీరు చూస్తే మళ్ళీ సీజర్ స్టోన్ వచ్చింది, ఇక్కడంతా జాలీ వర్క్ వచ్చేసింది. సో ఈ నెక్లెస్ కూడా చూస్తే మీకు ఓన్లీ 10.890 గ్రామ్స్లోనే ఉంది. సో స్ట్రింగింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా లైట్ వెయిట్లో చేశారు. మెష్ వర్క్ అని కూడా అంటారు దీన్ని. సో ఇది డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు చూపించిన వాటిలో ఇది ఒక డిఫరెంట్ జాలీ ప్యాటర్న్ అనమాట. సో దీంట్లో మీరు జాలీ ప్యాటర్న్ చూస్తే కనుక సరోస్కి పర్ల్స్తో ఉంది. సో కింద ఏదైతే బీడ్స్ ఉన్నాయి కదండి, ఇదంతా పేస్టల్ పింక్లో ఉంది, చూడొచ్చు మీరు. రోజ్ క్వార్ట్జ్ బీడ్స్ అనమాట ఇది. సో దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ 10.790 గ్రామ్స్లో ఉంది. సో మధ్యలో చూస్తే కనుక బ్లూ కలర్ స్టోన్లో ఉంది. సో ఎవ్రీ జాలీ డిజైన్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా చూడొచ్చు చుట్టూ వైట్ స్టోన్స్ అయితే కామన్గా అన్నిటికీ ఉన్నాయి. ఈ బ్లూ కలర్ స్టోన్ అనేది ఈ బీడ్స్కి హైలైట్ అవుతుంది. సో దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ 10.790 గ్రామ్స్ అండి. వెడ్డింగ్ సీజన్ కాబట్టి సింపుల్గా ఏదో హల్దీ ఫంక్షన్కి లేకపోతే సంగీత్ ఫంక్షన్కి వేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అనమాట. సో కోరల్స్ అంటేనే చాలా మందికి నచ్చుతుంది. కోరల్స్ ఇంకా బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి కోరల్స్లో లాంగ్ నెక్లెసెస్, షార్ట్ నెక్లెసెస్ ఇలాంటివి చాలా మంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు. సో కోరల్స్లో జాలీ ప్యాటర్న్ అనమాట ఇది. సో ఇది చూస్తే కనుక ఓన్లీ 13 గ్రామ్స్లో ఉందండి. సో దీంట్లో కూడా చూడొచ్చు సరోస్కి పర్ల్తో స్ట్రింగ్ చేస్తారు. కింద ఏదైతే బీడ్స్ ఉన్నాయి కదండి, కోరల్ బీడ్స్, ఇది చూడొచ్చు మీరు. పంకిన్ షేప్లో ఉన్నాయి అనమాట. క్లోజ్గా ఒకసారి చూడొచ్చు. సో పంకిన్ షేప్లో ఉన్నాయి ఇవి. మళ్ళీ దాని కింద వచ్చేసి చిన్న పర్ల్స్ అనేది హ్యాంగ్ చేశారు. సో మధ్యలో మీరు చూడొచ్చు ఒక చాంద్బాలి స్టైల్లో వచ్చింది లాకెట్ అన్నది. సో డిజైన్ క్లియర్గా ఒకసారి చూపిస్తాను. మధ్యలో కూడా మీరు చూడొచ్చు లక్ష్మీ అమ్మవారు వచ్చేసి మళ్ళీ కింద పర్ల్ డ్రాప్స్తో హ్యాంగ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వర్క్ అయితే చాలా ఫినిషింగ్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓన్లీ 13 గ్రామ్స్. సో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో కలర్ కూడా చూడొచ్చు, అంత పేస్టల్ కలర్లో ఉంది. ఇది ఓన్లీ 8.290 గ్రామ్స్లో ఉంది. సో ఈ జాలీ ప్యాటర్న్లో ప్రీవియస్ దాంట్లో మనం చూస్తే కనుక అన్ని పర్ల్స్తో స్ట్రింగ్ చేశారు. కానీ ఇక్కడ చూస్తే కనుక పైన ఒక లేయర్ అనేది గ్రీన్ కలర్ కట్ బీడ్స్తో స్ట్రింగ్ చేశారు. మధ్యలో చూస్తే కనుక పర్ల్స్ అనేది ఉంది. మళ్ళీ ఇంకొక లేయర్ వచ్చేసి బ్లూ కలర్ కట్ బీడ్స్తో ఉంది. సో కింద అనేది మీకు పేస్టల్ గ్రీన్ కలర్ బీడ్స్తో హ్యాంగ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సంథింగ్ యూనిక్, ఇప్పుడు వాటిలో చూసిన వానికంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఓన్లీ 8 గ్రామ్స్. సో ఈ నెక్లెస్ చూడొచ్చు, జాలీ నెక్లెస్. ఇది వచ్చేసి ఓన్లీ 10 గ్రామ్స్లో ఉంది. సో దీంట్లో కూడా చూడొచ్చు సరోస్కి పర్ల్. కింద మీరు బీడ్స్ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూడండి, పేస్టల్ కలర్లో ఉంది గ్రీన్ అనేది. సో దీంట్లో ఇంకా మధ్యలో మీరు చూడొచ్చు చుట్టూ వైట్ స్టోన్స్ ఉన్నాయి సీజర్స్తో. మధ్యలో వచ్చేసి ఇది వచ్చేసి కోరల్ అనమాట, కోరల్ బీడ్ ఉంది. కలర్ కూడా దీనికి చాలా హైలైట్ అవుతుంది.
సో దీని కాస్ట్ చూస్తే కనుక మీరు ఓన్లీ 1,08,000లో వచ్చేస్తుందండి యాజ్ పర్ టుడేస్ కాస్ట్ నేను చెప్పేది. సో ఒకసారి మీరు జూమ్గా చూడొచ్చు, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదంతా 916 HYD హాల్మార్క్ అనమాట. సో ఫినిషింగ్ అయితే చూడొచ్చు, అంటే జాలీ వర్క్ అంటేనే బ్యాక్ సైడ్ ఏదైతే గోల్డ్ థ్రెడ్ ఉంటుందో అది ఇలా డ్రెస్సెస్కి ఇదవ్వడం అనుకుంటారు. సో అలాంటిది ఏం లేకుండా మీరు చూడొచ్చు, ఫినిషింగ్ అనేది చాలా బాగుంది దీనిది. సో ఇదైతే చాలా ట్రెండింగ్ డిజైన్ అనమాట పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో. సో దీని వెయిట్ చూస్తే కనుక ఓన్లీ 20.130 గ్రామ్స్లో ఉంది. సో దీని క్రాస్ నేను ఒకసారి చెప్తాను, అప్రాక్సిమేట్లీ 190 వరకు ఉంటుంది యాజ్ పర్ టుడేస్ గోల్డ్ రేట్ అనమాట. సో మీరు ఏ రోజు వచ్చి పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం మళ్ళీ కాస్ట్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు. సో నేను చూపించిన ఈ డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇమీడియట్గా, ఎందుకంటే జాలీ ప్యాటర్న్స్ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి కాబట్టి తొందరగా మన దగ్గర ఆన్లైన్ కూడా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో కూడా సేల్ అయిపోతుంది అనమాట. మీకు నచ్చి స్క్రీన్ షాట్ తీసి అడ్వాన్స్ పే చేసుకొని మీ స్టోర్ విజిట్ అయినప్పుడు తీసుకోవచ్చు అలా. సో అలాంటి ఆప్షన్ కూడా ఉంది, ఒకసారి చూడండి. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది జాలీ అనేది, చాలా లేయర్స్ ఉన్నాయి ఇక్కడ జాలీలో. సో ఇదంతా సరోస్కి పర్ల్స్ అనమాట. సో మధ్యలో చూస్తారో ఈ లాకెట్ అనేది చాలా హైలైట్ అయింది, ఇది చాలా ట్రెండింగ్ డిజైన్ అనమాట. సో ఇక్కడంతా రెడ్ కలర్ సీజర్ స్టోన్, మధ్యలో వచ్చేసి ఒక గ్రీన్ కలర్ స్టోన్ ఉంది. సో కింద అంతా పర్ల్ డ్రాప్స్ హ్యాంగ్ చేశారు. సో ఇది వచ్చేసి వెయిట్ చూస్తే కనుక ఓన్లీ 20 గ్రామ్స్లోనే ఉంది. ఒకసారి నేను ట్యాగ్ ఒకసారి చూపిస్తాను, ట్రాన్స్పరెన్సీ అనేది. ఏదైతే గ్రాస్ వెయిట్ చూపిస్తున్నాం కదండి అది వచ్చేసి 49.140 గ్రామ్స్లో ఉంది. అంటే దీంట్లో స్టోన్స్ బీడ్స్ అన్నీ కలిపి మీకు 49.140 గ్రామ్స్ వస్తుంది. దీంట్లో ఏదైతే సీజర్ స్టోన్స్ యూజ్ చేస్తారు కదా అది వచ్చేసి మీకు 21 క్యారెట్స్ ఉందండి. ఏదైతే రెడ్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్ యూజ్ చేస్తారో ఇవన్నీ 21 క్యారెట్స్ ఉన్నాయి. బీడ్స్ ఏదైతే యూజ్ చేశారో అంటే దీంట్లో ఓన్లీ పర్ల్స్ యూజ్ చేశారు కాబట్టి పర్ల్స్ వచ్చేసి మీకు 81 క్యారెట్స్ ఉంది. సో ఇది వచ్చేసి డోరీ వెయిట్ అనమాట. డోరీ వెయిట్ కూడా దీంట్లో మెన్షన్ చేశారు ఎందుకంటే గ్రాస్ వెయిట్లో యాడ్ అవుతుంది కాబట్టి. సో నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 20.130 గ్రామ్స్. సో జాలీ ప్యాటర్న్లో ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇది. సో దీని వెయిట్ చూస్తే కనుక 11.730 గ్రామ్స్లో ఉంది. సో దీంట్లో చూడవచ్చు మీరు జాలీ ప్యాటర్న్లో, ఇది వచ్చేసి టాంజోనైట్ బీడ్స్తో ఉంది. సో మధ్యలో చూస్తే చుట్టూ సీజర్ స్టోన్ వచ్చింది, మళ్ళీ ఒక పర్పుల్ కలర్ స్టోన్ వచ్చింది మధ్యలో కూడా, సేమ్ అది కూడా టాంజోనైట్ అనమాట. సో దీంట్లో కూడా మీరు చూడొచ్చు వెయిట్ అనేది నెట్ వెయిట్ అనేది ఓన్లీ 11.730 గ్రామ్స్లో ఉంది. సో ఇది ఇంకొక జాలీ నెక్లెస్ అనమాట. సో దీంట్లో చూస్తే కనుక మీకు 24.810 గ్రామ్స్ గోల్డ్ అనేది యూజ్ చేశారు. సో ఇది కూడా చూడొచ్చు చాలా లేయర్స్ ఉన్నాయి. సో దీని బీడ్స్ చూస్తే కనుక ఇవంతా వచ్చేసి బెరల్ బీడ్స్ అనమాట, గ్రీన్ కలర్లో ఉంది. సో లాకెట్ చూడొచ్చు మీరు. సో లాకెట్ చూస్తే కనుక అంతా చుట్టూ మీరు చూడొచ్చు రెడ్ ఇంకా వైట్ కలర్ సీజర్ స్టోన్స్తో ఉంది. సో మధ్యలో వచ్చేసి మళ్ళీ లక్ష్మీ అమ్మవారు కార్వింగ్ చేశారు. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. సో గోల్డ్ వర్క్ ఏదో చేశారు, చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఎక్కడ అంటే స్ట్రింగింగ్ కానివ్వండి లేకపోతే గోల్డ్ వర్క్ కానివ్వండి థ్రెడ్ వర్క్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా చేశారు. బీడ్స్ అనేది మళ్ళీ కింద గ్రీన్ కలర్ బీడ్స్ హ్యాంగ్ చేశారు. సో చిన్న చిన్న పర్ల్స్తో. సో ఇవాళకి నేను కొన్ని జాలీ నెక్లెసెస్ చూపించాను, దీంట్లోనే మనకి కలర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ప్యాటర్న్స్ అయితే సిమిలర్ ఉంటాయి. సో మీకు పర్చేస్ చేయాలనుకుంటే కనుక పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో విజిట్ అవ్వండి. సో మన దగ్గర ఒక ఆఫర్ నడుస్తుంది సిన్స్ లాస్ట్ మంత్. సో ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి వేస్టేజ్లో 10% కానివ్వండి లేకపోతే స్టోన్స్లో బీడ్స్లో 10%